జనరల్‌గా కాంతార గాని, సలార్ గాని అంటే ఇలాగే ఎండ్ అవుతాయి కథలు. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్స్ ఏమి ఆయన అంటే ఇది క్వశ్చన్ నాకు ఇప్పుడు కాదు, చాలాసార్లు వచ్చింది. యాజ్ ఎ రైటర్ నేను రాసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ నాకు కాన్షియస్గా ఇది ఆల్రెడీ ఒక చోట ఉంది అని నేను రియలైజ్ అయితే నేను 100% పెట్టను. ఎందుకంటే నా దగ్గర టైం ఉంటుంది ఇంకో రకంగా రాద్దామని. కొన్నిసార్లు ఏంటంటే మనం ఆల్రెడీ చూసిన తాలూకు గొప్ప గొప్ప సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మనం మైండ్లో ఉండి ఆ దారిలో ఆలోచించేస్తాము ఒక్కోసారి. అది 100% అయితే డినై చేయలేం. కానీ నేను కాన్షియస్గా రియలైజ్ అయ్యి ఇది అట్లానే ఉంది అని అనిపిస్తే అయితే 100% బెటర్. అట్లాగే ఏమైనా చిన్న చిన్న సిమిలారిటీస్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇట్లా చేద్దాం, ఆ సినిమాలో చేద్దాం, ఈ సినిమాలో చేద్దాం అన్నది నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే అట్లా ఆలోచించి నేను ఒక యాక్టర్కి దగ్గరికి వెళ్ళి ఇట్లా సీన్ చేద్దాము, లేదంటే సినిమాటోగ్రఫర్ దగ్గరికి వెళ్ళి అట్లా పెట్టు నాకు లైటింగ్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుద్ది. అంటే నేను చేసే పనికి వాల్యూ ఇవ్వనట్టు అవుతుంది. కాబట్టి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నా సరే అది సబ్కాన్షియస్గా ఎక్కడ నుంచి వచ్చిన తప్ప కాన్షియస్గా ఇట్లా చేద్దామన్న కూర్చొని షూట్ చేసింది అయితే కాదు సార్.